చేసుకున్నాను. నా కుటుంబాన్ని వదిలేశాను, తల్లిదండ్రుల్ని విడిచిపెట్టాను. కానీ ఈ రోజు నన్ను నేరస్తుడిగా చూస్తున్నారు సార్. ఈ మాటల్లో ఒక విషాదమైన కథ ఉంది. मैंने अपने जीवन से संन्यास लिया है अपने समाज के लिए। मैंने अपने परिवार को छोड़ा है, मैंने अपने माँ बाप को छोड़ा है, लेकिन आज मुझे अपराधी बनाया जा रहा है महोदय। 1993లో ఉత్తరాఖండ్లోని పంచూర్ అనే గ్రామంలో నివసిస్తున్న అజయ్ అనే బాలుడు అకస్మాత్తుగా ఇంటి నుంచి అదృశ్యమవుతాడు. తన కుమారుణ్ణి వెతకడానికి తండ్రి ఆనంద్ సింగ్ ప్రతి చోట ప్రయత్నిస్తాడు. ఎక్కడికెళ్లినా ఎవరినడిగినా ఎలాంటి ఆధారం దొరకదు. రోజూ కొడుకు జ్ఞాపకాలతో తల్లి ప్రతిక్షణం బాధపడుతూ ఉంటుంది. ప్రతిరోజు చాలా కష్టంగా గడిచేది. అయితే చివరికి కొడుకు తిరిగొస్తాడు. కానీ ఆ మధ్య జరిగిన సంఘటన ప్రతి ఒక్కరిని కలిచేస్తుంది. కొడుకు తిరిగొస్తాడన్న ఆశలు తగ్గిపోతున్న సమయంలో 6 నెలల తరువాత అజయ్ అనుకోకుండా తిరిగి తన గ్రామానికొస్తాడు. అతను వచ్చిన వార్త విన్న వెంటనే తల్లి ఆనందంతో పొంగిపోతుంది. కానీ కొడుకు కోసం తల్లి తలుపు తీయగా ఆమె కళ్ళు ఆశ్చర్యంతో ఒక్కసారిగా నిశ్చేష్టురాలిగా మారుతుంది. ఎందుకంటే అప్పటి అజయ్ మునుపట్లా లేడు. అతను ఇప్పుడు టీషర్ట్ ధరించలేదు, గోధుమ రంగు చొలాను ధరించలేదు. అతని తల గుండు చేయించబడింది. 2 చెవుల్లో పెద్ద పెద్ద కుండలున్నాయి. చేతుల్లో ఖడ్గం పట్టుకుని తల్లి దగ్గరకొచ్చి, తల్లి దయచేసి నన్ను ఆశీర్వదించు అన్నాడు. ఇది ఆ తల్లిదండ్రులకు గ్రామస్తులకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ సంఘటనపై ఒక ప్రముఖ జర్నలిస్ట్ తన పుస్తకంలో ఇలా రాసుకున్నాడు. ఆ పరిస్థితిని చూసిన తల్లి ఒక్కచోట స్థాణువుగా నిలబడిపోయింది. ఆమె కళ్లతో చూసినా మాటలు రాలేదు. కన్నీళ్లే ఆవేదనగా ప్రవహించాయి. అజయ్ ఆమె ముందే నిలబడున్నాడు. అది నిజమని నమ్మలేకపోయింది. నమ్మాలని ప్రయత్నం చేసినా దానికి ధైర్యం చాలలేదు. కాని చివరికి తల్లి గ్రహించింది, ఇది సత్యం, ఇది శాశ్వతం. ఆమె ముందు ఇప్పుడు ఉన్న వ్యక్తి ఆమె కొడుకు కాదు, అది యౌన సన్యాసిగా మారిపోయిన తన కుమారుడు. నిన్నటి వరకు కాలేజ్కి వెళ్లి తిరిగొచ్చే చిరునవ్వుతో కనిపించే తన కొడుకు ఇప్పుడు సంపూర్ణంగా మారిపోయాడు. ఈ మార్పు తల్లిదండ్రుల మనస్సులో కలత రేపింది. ఇప్పటి వరకు తాను చూసిన తన కొడుకు అజయ్ ఇప్పుడు ఒక యువ సన్యాసిగా తల్లి ముందు నిలబడ్డాడు. తల్లి మనసు ఒప్పుకోలేదు. ఇది నా కొడుకు కాదేమో అనిపించింది. ఇక ఇదంతా జరుగుతుండగానే అతను, తల్లి భిక్ష పెట్టండి అని ఆమె ముందు నిలబడ్డాడు. తను తట్టుకోలేక, ఏంట్రా ఇది, మనకేదైనా లోటుందా అని అడిగింది. అప్పుడు కొడుకు ప్రశాంతంగా సమాధానమిచ్చాడు. తల్లి, సన్యాసం నా ధర్మం. నేనిప్పుడు యోగిని. ఈ భిక్షతో నా ఆకలి తీరదు, కానీ ఈ భిక్షతోనే నా ఆత్మ సంతృప్తి చెందుతుంది అన్నాడు. అది విన్న తల్లి దిగ్భ్రాంతి చెందింది. కానీ తన కొడుకు ధర్మ మార్గాన్ని ఎంచుకున్నాడని తెలుసుకుని మౌనంగా అంగీకరించింది. తన కోరికను నెరవేర్చగలిగేది ఒక్క భిక్షే అని భావించిన యువ సన్యాసి అజయ్ తల్లి ముందే నిలబడున్నాడు. కన్నీళ్లతో తల్లి అన్నది, నీ వెన్నాళ్లకైనా నా బిడ్డవే, ముందుగా లోపలికొచ్చి తిను, నిద్రపో. కానీ ఆ యోగి అజయ్ తల్లి ప్రేమకు అవకాశమివ్వలేదు. అతను, అమ్మా, భిక్ష తీసుకోకపోతే నేను లోపలికి రాను, మళ్లీ వెళ్లను, భిక్ష ఇవ్వండి, నేను యోగి మార్గంలో నడుస్తున్నాను. ఈ మాట వినగానే తల్లి లోపలికి వెళ్లి కన్నీళ్లు పెట్టుకుంది. చివరకు తల్లి తన బిడ్డను పూర్తిగా అర్థం చేసుకుని ప్రేమతో భిక్ష ఆయన పాత్రలో వేసింది. ఆ భిక్ష తీసుకున్న వెంటనే యువ సన్యాసి ముందుకు నడవసాగాడు. కానీ అతని మాటలు, అతని ఆత్మవిశ్వాసం, ఆ తల్లి కన్నీళ్ల వెనుక ఉన్న మౌన వేదన, ఇవన్నీ ఇంకా ఆ పర్వతాల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. ఇలా ఆ యువకుడు అజయ్ భౌతిక జీవితాన్ని వదిలి ఆధ్యాత్మిక మార్గంలో అడుగుపెట్టి అలక్ నిరంజన్ అనే స్థితికి చేరాడు. ఆధ్యాత్మిక యాత్రలో వెళుతూ అజయ్ సింగ్ విష్ణు ఇప్పుడు యోగి ఆదిత్యనాథుడిగా మారిపోయాడు. ఆయన జీవితంలో ముడిపడ్డ ఇంకెన్నో తెలియని, వినబడిన కథలు మీరు త్వరలో మన ఛానల్లో చూడబోతున్నారు. యోగి ఆదిత్యనాథ్ జననం జూన్ 5, 1972న ఉత్తరప్రదేశ్లోని పూర్వ గడ్వాల్ ప్రాంతంలో జరిగింది. ఆయన కుటుంబం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పంచూర్ అనే గ్రామానికి చెందిన రాజ్పుత్ కుటుంబం. ఆయన తండ్రి పేరు ఆనంద్ సింగ్. యోగి ఆదిత్యనాథ్ అసలు పేరు అజయ్ సింగ్ విష్ణు కాగా 1989లో ఆయన ఋషికేశ్కి వచ్చిన సమయంలో తన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించారు. అజయ్ సింగ్ తన విద్యార్థి జీవితాన్ని మందిర్ ఇంటర్మీడియట్ కాలేజ్ సెంటర్లో ప్రారంభించారు. అనంతరం కోట్వార్లోని పీతాంబర్ దయాల్ విశ్వవిద్యాలయంలో బీఎస్సీలో అడ్మిషన్ తీసుకుని 1992లో ఉత్తీర్ణులయ్యారు. తర్వాత గోరఖ్పూర్ యూనివర్సిటీలో ఫిజిక్స్లో ఎంఎస్సీ చేసేందుకు అడ్మిషన్ తీసుకున్నా పూర్తి చేయకముందే ఆయన విద్య మధ్యలోనే వదిలిపెట్టి వెళ్లిపోయారు. అతను తిరిగి వచ్చినప్పటికీ యోగిగా మారిపోయిన వ్యక్తి అయ్యాడు. 1983 నుంచి ఫిబ్రవరి 1994 వరకు ఆయన ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. పరీక్షలు, సవాళ్లు, వైఫల్యాల మధ్య ఆయన అసలు ఊహించని మార్గాన్ని ఎంచుకున్నారు. కానీ ఆయన ఓటమిని ఒప్పుకోలేదు. జనవరి 15, 1994న గోరఖ్పూర్ చేరుకుని పీఠాధీశ్వర్ మఠాధిపతి వైద్యనాథ మహారాజ్ చేతుల మీదుగా ఒక కొత్త ఆధ్యాత్మిక ప్రయాణం ప్రారంభించారు. పీఠాధిపతి మహంత్ వైద్యనాథ్ మహారాజ్ అజయ్ సింగ్ను తన అధికారిక వారసుడిగా నియమించారు. అలా అజయ్ పూర్తిగా సన్యాస మార్గాన్ని స్వీకరించి యోగిగా మారారు. అజయ్ జీవితంలో జరిగిందంతా అద్భుతమని ఆయన గురించి తెలిసిన వాళ్ళు చెప్తారు.
అతన్ని ఇంటికి తిరిగి తీసుకువెళ్లాలనే ఆశతో తండ్రి ఆనంద్ సింగ్, తల్లి సావిత్రి ఇద్దరూ గోరఖ్కొచ్చారు. అక్కడ మహారాజు వైద్యనాథుణ్ణి కలిసి తల్లి భావోద్వేగంగా, మహారాజ్, మీకు 4 కొడుకులున్నారు కదా, ఒక కొడుకుని మాకివ్వండి, మా బిడ్డను మళ్లీ మాకిచ్చేయండి అని అర్థించింది. కానీ ఆమె కొడుకు తిరిగి రావడం సాధ్యపడలేదు. చివరకు ఆమె తన భర్తతో కలిసి గ్రామానికి తిరిగి వెళ్ళింది. గుండెల్లో బలమైన బాధను దాచుకుని 1998లో, అంటే ఇప్పటి నుంచి సుమారుగా 26 సంవత్సరాల క్రితం ఆయన గురువు మహాంత్ వైద్యనాథ్ గారు రాజకీయాలకు వీడ్కోలు చెప్పారు. ఆ సందర్భంగా ఆయన తన బాధ్యతలన్నీ యోగి ఆదిత్యనాథ్కి అప్పగించారు. అలా ఒక సన్యాసిగా మారిన యోగి ఆదిత్యనాథ్ అదే సంవత్సరంలో గోరఖ్పూర్ నియోజకవర్గం నుంచి 12వ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో విజయం సాధించి అప్పటి దశలో లోక్సభకు ఎన్నికైన అతి చిన్న వయస్కుడి ఎంపీగా నిలిచారు. ఎంపీగా గెలిచిన తర్వాత ఆయన హిందూ యువత వాహిని అనే సంస్థను స్థాపించి ఇది ఆయన రాజకీయ ప్రయాణానికి శక్తివంతమైన పునాదిగా వేసుకున్నారు. పరివర్తనానికి వ్యతిరేకంగా కఠినంగా పోరాడిన యోగి ఆదిత్యనాథ్ హిందుత్వ మార్గంలో ప్రయాణిస్తూ అనేక వివాదాస్పద ప్రకటనలు చేశారు. కానీ దీన్ని బేస్ చేసుకుని ఆయన గోరఖ్పూర్ రాజకీయాల్లో తన ప్రభావాన్ని పెంచుతూ పోయారు. అలా సాగిన ప్రయాణం 2017 మార్చి 19న ఒక కీలక మలుపు తిరిగింది. అదే ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల విజయంతో ఆయన ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. కానీ ముఖ్యమంత్రి అయ్యాక కూడా ఆయన తన కుటుంబం నుంచి దూరంగానే ఉన్నారు. అయినా ఆయన తన మొత్తం జీవితాన్ని ఉత్తరప్రదేశ్ ప్రజల కోసం అంకితం చేశారు. ఇప్పటికీ కూడా అదే తపనతో ప్రజల కోసం పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ప్రముఖ జర్నలిస్ట్ రజత్ శర్మ నిర్వహించిన టీవీ షోలో కూడా పాల్గొన్నారు. అక్కడ ఆయన తన జీవితంలోని ఎన్నో వ్యక్తిగత రాజకీయ అంశాలను పంచుకున్నారు. రజత్ శర్మ షోలో యోగి ఆదిత్యనాథ్ తన జీవితంలో ఒక సున్నితమైన ఘట్టాన్ని గుర్తు చేసుకున్నారు. అదే ఆయన పెద్దక్క జీవితం. ఆమె చిన్న వయసు నుంచి కుటుంబం భారం భుజాలపై వేసుకుని పాదయాత్రలు చేస్తూ చాయ్ అమ్మే చిన్న షాపును నడుపుతూ జీవనం సాగించారు. ఆమె గేదెలను కూడా మేపారట. ఈ సందర్భంలో ఇంటర్వ్యూయర్ రజత్ శర్మ అడిగారు, ఇతర రాజకీయ నేతలు తమ కుటుంబం గురించి కూడా జాగ్రత్త పడతారు, మీరు కూడా ఓసారి ఆ దిశగా దృష్టి పెట్టకూడదా? ఇక ఆ మాటలు విన్న యోగి ఆదిత్యనాథ్ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. ఆయన కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అక్క కోసం ఆయన హృదయంలో ఎంత ప్రేమ, బాధ ఉన్నది ఆ క్షణంలో కనిపించింది. బాధలో ఆయన అక్క జీవితం పట్ల తన మౌన ప్రేమను తెలియజేశారు. ఆ సందర్భంలో యోగి ఆదిత్యనాథ్ కళ్లల్లో కన్నీళ్లు కనిపించాయి. ఆత్మవేదనతో, నేను ఒక యోగిని, నా జీవితం, నా బాధ్యత పూర్తిగా ఉత్తరప్రదేశ్ ప్రజలపైనే ఉంటుంది. ఒక ముఖ్యమంత్రిగా నా రాజధర్మాన్ని అనుసరిస్తాను. నేను కుటుంబానికి కాదు, మొత్తం రాష్ట్రానికి చెందినవాణ్ణి. నా శపథం వ్యక్తిగతంగా కాదు, ఇది సమాజానికి, 25 కోట్ల మంది ఉత్తరప్రదేశ్ ప్రజలకు నా జీవితాన్ని అంకితం చేయబడుతుంది అని మరోసారి తన శపథాన్ని గుర్తు చేశారు. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరూ క్షణం పాటు మౌనంగా ఉండిపోయారు. ఎందుకంటే ఇది ఒక నాయకుడు తన వ్యక్తిగత జీవితం, కుటుంబ ప్రేమను వదిలి ప్రజల కోసం త్యాగం చేసిన ఒక జీవితం గురించి, ప్రజల సంతోషం, బాధల్ని నా సొంతమైనవే అని అనుకున్న యోగి ఆదిత్యనాథ్ 30 సంవత్సరాల సన్యాస జీవితం తర్వాత కఠినమైన తపస్సుతో తన బాటను ఎంచుకున్నారు. రెండోసారి ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత ఆయన పంచూరు గ్రామానికి వెళ్లారు. అక్కడే ఆయన తల్లి సావిత్రి గత 3 దశాబ్దాలుగా తన కొడుకు అజయ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇంటికి చేరిన వెంటనే యోగి మొదట తన తల్లికి పూలమాలతో సత్కరించారు. తల్లి ప్రేమగా చూసి నవ్వుతూ, అయ్యా, నిన్ను గుర్తుపట్టాను అని అన్నారు. ఆయన తల్లి పాదాలను తాకి ఆశీర్వాదం పొందారు. తల్లి సావిత్రి తన మాతృత్వంతో కూడిన ప్రేమను మొదటిసారిగా యోగి ఆదిత్యనాథ్కు పరిచయం చేశారు. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారికంగా సన్యాసం తీసుకోకపోయినా ఆయన కూడా సంసారాలకు, కుటుంబాలకు దూరమయ్యారు. అయితే యోగి ఆదిత్యనాథ్ మాత్రం కేవలం 20 నుంచి 22 ఏళ్ల వయసులోనే నిజమైన సన్యాసాన్ని స్వీకరించారు. అప్పటినుంచి ఇప్పటి వరకు ఆయన జీవితాంతం తపస్సుతో నిండింది. ప్రతి ఉదయం 3 గంటలకు బెడ్ వదిలి 4 నుంచి 5 గంటల వరకు యోగా చేస్తారు. ఆ తర్వాత స్నానం చేసి తన శరీరాన్ని మరియు మనసును పవిత్ర